బాలు విషయంలో సంజు ఫ్యామిలీకి ఒక్కసారిగా షాకుల మీద షాకులు, ఎదురు దెబ్బల మీద దెబ్బలు తగులుతూ ఉంటాయన్నమాట. బాలుని ఘోరంగా అవమానించాలనుకున్న ఈ ఫ్యామిలీకి రివర్స్‌లో వీళ్ళకే ఘోర అవమానాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడు ప్రభావతి మేము పెద్ద రిచ్, మీనా వాళ్ళు చాలా తక్కువ స్థాయి, పేదరికం, కనీసం కూర్చోడానికి ప్లేస్ ఉండదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది కదా! ఈ చంద్రకాంతం వచ్చినప్పటి నుంచి మీనాని ఎలాంటి మాటలైతే అన్నదో ఈ ప్రభావతి సేమ్ టు సేమ్ డిటో ఇక్కడ పడిపోతాయన్నమాట. ఇదేంటి ఇల్లు ఇంత చిన్నగా ఉంది, బస్సులో ప్యాసింజర్స్‌ని ఎక్కించినట్టు అందరిని ఇంట్లోకి తోస్తున్నాడు మీ ఆయన డ్రైవర్ లాగా అన్నట్టు చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి అవమానాలు భరించే వాళ్ళకే కదా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిది ప్రభావతికి ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. ఇదేంటి మా ఇల్లుని చిన్నిల్లు అంటుంది, అగ్గిపెట్టి అంటుందని. ఎప్పుడు మీనాని అగ్గిపెట్టి ఇంట్లో కూర్చుంటే నిల్చోలేం, నిల్చుంటే కూర్చోలేం, ఎక్కడ పడుకుంటారు అది ఇది అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ చంద్రకాంతం మాట్లాడిన మాటలకు ఈమెకి నోరే మెదపలేదనమాట. అయితే ప్రతిదీ మీరెటు కట్నాలు ఇచ్చుకోలేదు, కనీసం సాంప్రదాయాలు పద్ధతులైనా పాటించండి అని చెప్తూ ఉంటుంది కదా! అయితే ముగ్గురు కోడళ్ళు కలిసి ఒక్కసారిగా ఈ చంద్రకాంతకు కానీ, సంజుకి కానీ, సంజు ఫ్యామిలీకి బాగానే బుద్ధి చెప్తూ ఉంటారనమాట. మాకున్నంతలో మేము హ్యాపీగానే ఉన్నాము, అందరూ సంపాదించుకుంటున్నాం, కష్టపడుతున్నాము, ఇంకా ఇంతకన్నా ఇంకా సుఖం ఇవన్నీ ఎక్కడుంటాయి అన్నట్టు ముగ్గురు కోడళ్ళు కూడా బాగానే బుద్ధి చెప్తారనమాట. అయితే చంద్రకాంతం దెబ్బకు నోరు మూసేస్తుంది. ఇంకోటేంటంటే ఈరోజు ఎపిసోడ్‌లో బాలుతో కాళ్ళు కడిగించాలని చూస్తారు. కానీ మీనా మాత్రం అక్కడ తెలివిగా మాట్లాడిందనమాట. ఇంట్లో పెద్ద కొడుకు ఉండంగా చిన్న కొడుకు ఎందుకు కాళ్ళు కడిగేది? ఆచారాలు, సాంప్రదాయం మీరు బాగా పాటిస్తారు కదా అని చెప్పని మనోజ్‌తో కాళ్ళు కడిగిస్తుంది. అయితే సంజు భయపడుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని మౌనికని రెడీ చేయాలని చెప్పి తీసుకొని వెళ్తారు. అయితే అక్కడ జరిగినవన్నీ చెప్పేస్తుందా ఏమో అన్నట్టు ఫోన్ మాట్లాడుతున్నట్టు అక్కడికి వెళ్తుందనమాట. అయితే ఈలోపే అడిగేస్తుంటారనమాట. మీనా కానీ, ఈ శృతి కానీ అక్కడంతా బాగానే ఉందా? వాడు మొదలే సైకో అని మాకు తెలుసు, నువ్వెంత కవర్ చేసినా కూడా మాకు అతని గురించి తెలియదని అనుకోకు అంటే, ఇంతలో బాలు వెళ్తాడు. ఏమ్మా పర్లేదు అక్కడ అంటే, బాగానే ఉందన్నయ్య అని చెప్తూ ఉంటుంది. ఇక సంజయ్ వచ్చిన విషయం మౌనిక గమనించి, అవునన్నయ్య మా మామయ్యగారు నీకు చెప్పారు కదా ఉండొద్దని, మరి అలాంటప్పుడు ఎందుకున్నావు నువ్వు? లేనిపోని గొడవలు పెట్టుకుందామన్నా మా ఆయనతో అన్నట్టు రివర్స్లో మాట్లాడుతుందనమాట. ఇదేంటి మౌనిక ఇప్పుడులాగా ఒకలాగా మాట్లాడింది, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని. మౌనిక నువ్వేనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి స్థాయిలో అవి ఇవి మాట్లాడుతున్నావు, మా మావయ్య గారు వాళ్ళకి విలువ ఇవ్వడం లేదన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వేనా? అందులో నీకు ఇష్టమైన బాలు అన్నయ్యతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అంటూ మీనా షాక్ అయి చూస్తూ ఉంటుందన్నమాట. అయితే ఏం చెప్పలేదులే అనుకుని అక్కడ నుంచి సంజయ్ వెళ్ళిపోతాడు. తర్వాత బాలు మౌనిక మాటలకు కొంచెం హర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. నువ్వెంత దాచాలని చూసినా, ఎంత కవర్ చేసుకున్నా కూడా ఆ ఇంట్లో పరిస్థితి నాకు తెలుసు అని శృతి చెప్తుంది. అలాగే మీనా కూడా ఉండి, మీ ఆయన గురించి నాకు తెలియంది కాదు, మీ అన్నయ్యకి తెలియంది కాదు, నువ్వు మీ ఆయన సంతోషంగా ఉండడమే మాకు కావాలి, కవర్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అంటే, లేదా వదిన నేను చాలా బాగానే ఉన్నాను, ఆయనకి బాలు అన్నయ్య మీద కోపం తప్ప నా మీద అయితే లేదు, నన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడని అబద్ధం చెప్తుంది. కానీ ఇక మీనా ఎక్కువ అడగకూడదు, తను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అని మౌనంగా ఉండిపోతుంది. ఇక శృతి మౌనిక కూడా అత్తగారింట్లో విషయాలు పుట్టింట్లో చెప్పకూడదు అన్న విషయం మీనా దగ్గర నుంచే నేర్చుకుంది. ప్రతిదీ మీనానే ఫాలో అవుతూ తన కాపురం